ఒక ఊరిలో రాజు, హరి అని ఇద్దరు మిత్రులు ఉండేవారు. ఒకరోజు ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ఉండగా రాజులో ఏదో తెలియని భయాన్ని చూస్తాడు హరి. విషయం ఏమిటని అడగ్గా మన ఇద్దరికి పెద్ద ప్రమాదం పొంచి ఉంది అని చెబుతాడు. హరికి మెల్లిగా భయం మొదలవుతుంది. ఏంటా ప్రమాదం అని అడుగుతాడు. మన ఇద్దరికి మొసళ్ళ నుండి ప్రాణగండం ఉంది అని చెప్తాడు. మొసళ్ళ? నీకెవరు చెప్పారు అని ఇంకాస్త భయంతో అడుగుతాడు హరి. అప్పుడు రాజు అసలు సంగతి వివరిస్తాడు. నాకు నిన్న ఒక కల వచ్చింది. మన ఇద్దరం ఒక నది వద్దకి వెళ్తే మొసళ్ళు మన ఇద్దరిని వెంబడించి చంపేశాయి. నాకెందుకో ఇది చెడు సంకేతంలాగా అనిపిస్తుంది. మనకి ప్రాణగండం ఉంది అని అంటాడు. అప్పుడు హరి నవ్వుతూ ఏంటి కలనా అని రాజు అమాయకత్వానికి జాలి పడతాడు. మనం వెంటనే కాంతయ్య వద్దకు వెళ్ళి ప్రమాదం నుంచి తప్పించుకునే ఉపాయం ఏదైనా ఉందో కనుక్కుందాం అని అంటాడు రాజు. అప్పుడు హరి రాజు, నువ్వు అమాయకుడివే అనుకున్నాను, కానీ నీకు తెలివి కూడా తక్కువే. లేకపోతే కలలో ఏదో మొసళ్ళ చేతిలో చనిపోతే అది నిజమవుతుందని అనుకోవడం నీ భ్రమ. కలలు కేవలం మన ఆలోచనకి ప్రతిరూపాలు. ఏదో కలను పట్టుకొని భయపడితే భవిష్యత్తు ఉండదు. అనవసరంగా ఇవన్నీ ఆలోచించడం మానేసి ఇంటికి వెళ్ళి నీ పని చూసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హరి ఎంత చెప్పినా రాజుకి మాత్రం అనుమానం అలానే ఉంది. కాంతయ్య వద్దకు వెళ్ళి తన కల గురించి చెప్తాడు. ఎలాగైనా ఈ ముసళ్ళ ప్రమాదం నుంచి తప్పించవలసిందిగా కోరుతాడు. కాంతయ్య తన వద్ద ఉన్న పాత పుస్తకాలన్నీ తిరిగేస్తాడు. అతను చేస్తున్న హంగామా చూసి రాజుకి భయం ఇంకాస్త ఎక్కువ అయ్యింది. కొన్ని గంటల తర్వాత కాంతయ్య రాజుతో నీకు మొసలి నుండి ఆపద రాకుండా ఉండడానికి ఒక మార్గం ఉంది అని అంటాడు. రాజు సంతోషంతో అదేమిటో చెప్పండి అన్నాడు. రాజు దానికోసం కొన్ని మూలికలు సంపాదించాలి. కుందేలు కాలిగూరు, పిల్లి వెంట్రుకలు, గుర్రపు కాలి కింద మట్టి, మరి వీటికి చాలా ఖర్చవుతుంది అంటాడు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, నన్ను ఆపద నుండి బయటపడేయండి అన్నాడు రాజు. 500 రూపాయలు ఖర్చవుతాయి అన్నాడు కాంతయ్య. రాజు ఎంతో కష్టపడి సంపాదించిన 500 రూపాయలు కాంతయ్యకి ఇస్తాడు. కాంతయ్య రాజుని మరునాడు రమ్మంటాడు. మరునాడు రాజు కాంతయ్యని కలుసుకుంటాడు. కాంతయ్య రాజుకి ఒక తాయెత్తు ఇచ్చి అనేక రకాల మహిమగల వస్తువులు కలిపి ఈ తాయెత్తులో ఉంచాను. రాత్రి సమయంలో నీ కోసం అమ్మవారిని పూజించాను. ఈ తాయెత్తు నీ చేతికి ఉన్నంత వరకు నిన్ను ఏ ముసలి ఏమీ చెయ్యదు. అయితే నువ్వు ఒక నియమాన్ని పాటించాలి అంటాడు కాంతయ్య. ఏమిటది అని అడుగుతాడు రాజు. నీవు సాధ్యమైనంత వరకు నీటికి దూరంగా ఉండాలి. కాలువలు, చెరువులు, నదుల వద్దకు వెళ్ళొద్దు. ఆ ప్రాంతాల్లో తాయెత్తు మహిమ తగ్గుతుంది అంటాడు. రాజు సరే అని ఆనందంగా ఇంటికి బయలుదేరతాడు. రాజుకు దారిలో హరి కలిశాడు. హరి అప్పుడే పక్క ఊరి నుండి వస్తున్నాడు. అతడు రాజును చూసి ఏమిటి రాజు, హుషారుగా వెళ్తున్నావు అని పలకరించాడు. రాజు హరితో నేను మొసళ్ళ గండం నుండి బయటపడ్డాను అని అంటాడు. గండమా, ఇంకా నువ్వు ఆ కలను మర్చిపోలేదా అని ఎగతాళి చేస్తాడు హరి. ఇంత పెద్ద గండం రాబోతుంది అంటే నీకు ఎగతాళిగా ఉందా? నేనైతే కాంతయ్య వద్దకు వెళ్ళి తాయెత్తు తెచ్చుకొని గండం నుండి బయటపడ్డాను. నా మాట విని నువ్వు కూడా కాంతయ్య వద్దకు వెళ్ళి తాయెత్తు తెచ్చుకొని ఈ మొసళ్ళ గండం నుంచి బయటపడు, లేదంటే నిన్న దేవుడు కూడా కాపాడలేడు అని అంటాడు. అప్పుడు హరి రాజుతో ఇంతకు కాంతయ్య తాయెత్తు ఇస్తూ ఏం మంత్రం చెప్పాడు అని అడుగుతాడు. మంత్రమేమీ చెప్పలేదు, కానీ నది, చెరువులు, కాలువలు వద్దకు వెళ్ళవద్దు అని మాత్రం అన్నాడు. ఆ మాటలు విన్న హరికి అసలు విషయం అర్థమైంది. చూడు రాజు, నిన్ను ఆ కాంతయ్య మోసం చేశాడు. అప్పుడు రాజు ఇందులో మోసమేముంది, అసలు కాంతయ్య లేకుంటే నన్ను ఇంత పెద్ద ప్రమాదం నుంచి ఎవరు కాపాడగలరు అని అంటాడు. సరే రాజు, నాకో విషయం చెప్పు, అసలు మొసళ్ళు ఎక్కడ ఉంటాయి అని అడుగుతాడు హరి. నీళ్ళల్లో అని అంటాడు రాజు. మరి నువ్వు ఆ నీళ్ళ వద్దకే వెళ్ళనప్పుడు నీకు అసలు ఆ మొసళ్ళ నుంచి ప్రమాదం ఎలా ఉంటుంది?
ఆ తాయెత్తుతో పనేముంది? ఇకనైనా కలలపై భయం వదిలి నీ తెలివిపైన నమ్మకం పెట్టు. నిజమే హరి. నేను కూడా ఈ గండం అనే భయంతో నాకు జరిగిన మోసం కూడా గుర్తించలేకపోయాను. ఇప్పటికైనా నా కళ్ళు తెరిపించావు అంటూ రాజు తన తాయెత్తు అక్కడే పడేసి హరితో కలిసి ఊరిలోకి వెళ్ళిపోయాడు.